ఈరోజు నేను చేయబోయే కర్రీ బీట్రూట్ ఫ్రై. ప్యాన్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. బీట్రూట్ వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేస్తానండి. సరిపోయే సాల్ట్ ఒకటిసారి వేసేస్తాను. కొద్దిగా పసుపు, ఆయిల్, జస్ట్ ఫ్రై అండి అంతే. ఎందుకంటే బీట్రూట్ హెల్తీ పోషక విలువలు చాలా ఉంటాయి కదా, ఫ్రైలాగా చేసుకుంటే తినగలుగుతాము. కర్రీలాగా అంటే పెద్దగా అందరికి ఇష్టం ఉండదు, ఫ్రైలాగా అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిసేపు మగ్గనియాలండి. 5 to 7 minutes మగ్గనియాలి. చూడండి మగ్గుతుంది. బాగా మగ్గాలండి, ఎందుకంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తొందరగా మగ్గడానికి. ఇందులో ఆయిల్ మస్ట్ అండి, ఎందుకంటే బీట్రూట్ ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా, సో ఆయిల్ బాగా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే జస్ట్ ఫ్రై అయినా ఆనియన్స్ యాడ్ చేయలేదు. ఇంకొక ఫ్యూ మినిట్స్ మూత పెట్టి మగ్గియాలండి. చూడండి మగ్గిపోయిందండి. మీరు ఇక్కడ కారం పొడి వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ వేస్తున్నాను, చిన్న స్పూన్తో. మీరు అకార్డింగ్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ధనియా పౌడర్, పొడి, బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. Ready. Thank you for watching. Please subscribe my channel Lavender Kitchen Telugu Official. Thank you.